వ్యవస్థలని మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగాయి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవస్థలని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సిట్ అధికారులు దర్యాప్తు చేయాలా, దానికి కారణమైన వ్యక్తులని, పార్టీలని శిక్షించవలసిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ, ఇది ప్రజాస్వామ్యంలో ఈనాటి ఎన్నికలు ఒక మచ్చలాగా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి, అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి విధ్వంసాలు జరిగే కాదు. కానీ ఈనాటికైనా సరే సిట్ అధికారులు విచారణ జరపాలా, దానికి బాధ్యులైన శిక్షించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఆయన్ని మళ్లా ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్నారని తెలిసిందో, ఎప్పుడైతే ఈ బహుజనులైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారని చెప్పేసి తెలిసిందో, కూటమి పెద్ద ఎత్తున దాడులు చేయటం మొదలుపెట్టింది. అగ్రకులాలకు చెందినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గ్రామాల్లో వాళ్ళ పేటలకు వెళ్లి వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్లి బండ బూతులు తిడుతూ, హింసాత్మక ధోరణులను అనుసరిస్తూ, కర్రలతో కత్తులతో దాడులు చేస్తూ గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి విషయం వైసీపీ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో పేదల పక్షాన నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డుకోలేక ఈరోజు దాడులకు తెగబడతా ఉన్నారు, దారుణాలు చేస్తా ఉన్నారు, హింసను ప్రేరేపిస్తా ఉన్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పట్టణాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ విషయాన్ని కూడా సిట్ అధికారులకు దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారు ఎంతవారైనా కానీ వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి